తెలుగు హ్యూమన్ అనాటమీ టిక్టాక్ కాంప్లికేషన్ ఆగస్ట్ 20 ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ అనాటమీ. మనకు దీంట్లో ఏమేమి చెప్పారంటే హార్ట్ మనకి బాడీ నుంచి తీసేసిన తర్వాత 5 minutes వరకు బతుకుంటుందంట. హార్ట్ అనేది దానికి అది కొట్టుకుంటుందంట. ఎప్పుడైతే హార్ట్ అనేది ఫ్రీజ్ అయిపోతుందో, బ్లాక్ అయిపోతుందో, ఇది కంటిన్యూస్గా కొట్టుకొని దీన్ని మళ్ళీ కనెక్షన్లోకి తీసుకుంటుందంట. ఇంకా మనకి హార్ట్ గురించి చెప్పాడు కదా. ఇంకా మనకి ఇక్కడ అంత డింపుల్ వస్తుంది అంటారు కదా. ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ ఒక మజిల్ ఉంటుందంట. మజిల్ అనేది ఉంటే మెల్లిమెల్లిగా టేర్ అవుతుంది. టేర్ అయినప్పుడు మనకి డింపుల్ అని వస్తుందంట. అది ఒక ఎక్స్పర్సన్ అంట. దానికి మనం ప్రౌడ్గా ఉండాలంట. ఇంకా మనకి చూవింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక మజిల్ ఉంటుందంట. ఆ మజిల్ మనం చూవ్ చేస్తూ ఈ పార్ట్ ఇక్కడ ఇంకొక మజిల్ ఉంటుందంట. ఆ 2 మజిల్స్ కలిపి వర్క్ చేస్తే, అందుకని ఇక్కడ కొంతమందికి స్క్వేర్ షేప్లో ఉంటుందంట. ఇక్కడ అది ఎంత స్ట్రెంగ్త్ పడిపోతుందంట మజిల్ అనేది. ఇంకా మనకి స్ట్రెంగ్త్ ఏంటి, స్టమక్ గురించి చెప్పాడు. స్టమక్ గురించి ఏం చెప్పాడు, స్టమక్ అనేది మెకానికల్ ఫంక్షన్ తీసుకుంటుంది, కెమికల్ ఫంక్షన్ తీసుకుంటుందంట. మెకానికల్ ఫంక్షన్ అనుకోండి, మనకి మొత్తం స్టమక్ అనేది సిమెంట్ లోపల వేస్తే ఇలా తిరుగుతూ ఉంటుంది కదా, అలా తిరుగుతూ ఉంటుంది. ఇలా 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 ఎందుకంటే లోపల ఫుడ్ని అది దాని లోపల ఉన్న మడతల ద్వారా ఇలా 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 స్పేస్ చేస్తుందంట. కైమాగా చేస్తుందంట. ఇంకా కెమికల్ అనుకో, యాసిడ్స్ వచ్చి మొత్తం అంతా చేస్తుందంట. ఇప్పుడు లివర్ గురించి కూడా చెప్పాడు. లివర్ గురించి ఏమని చెప్పాడు, లివర్ అనేది కొన్ని దానివల్ల ఇలా అయ్యింది, మన క్యాన్సర్ వల్ల ఇలా కొన్ని డిస్కలరేషన్ ఉన్నది అని చెప్పాడు. ఇంకా బ్రెయిన్లో ఏ మనకి బ్రెయిన్ని తీసేదానికి ఉంటే, అంటే మనకి బ్రెయిన్ అనేది ఇలా ఉంటుంది కదా, దాన్ని ఇలా విడతీసి చేయడానికి ఉంటే అది చాలా ఇంపాసిబుల్. కానీ చేయడానికి ఉంటే అది 2 square meters ఉంటుందంట. అంత పెద్దది మనకు చిన్నగా అయ్యి మన చిన్న స్కల్లో పడుతుందంటే ఎలా అని అంటున్నాడు. ఇంకా బ్రెయిన్లో ఎన్నెన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఏది ఎక్కడ లొకేట్ అవుతుందని చెప్పాడు. ఇంకేం చెప్పాడంటే, ఇప్పుడు ఇక్కడ రేడియస్ అనే ఒక మజిల్ ఉంటుందంటే, ఇప్పుడు మనం స్ట్రైట్గా పెట్టి ఇక్కడ కింద ఇలా హెల్ప్ చేస్తే ఇలా 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 చేస్తున్నప్పుడు మనకు ఒక బోన్ అనేది అటు ఇటు కదులుతున్నట్టు అనిపిస్తుంది, ఇంకో బోన్ ఏమో స్ట్రైట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ తమ్ము దగ్గర చూసుకొని తెలిస్తే ఇలా ఇలా అంటుంటే నీకు ఇంకొక బోన్ కదులుతున్నట్టు ఉంటుంది. అదే బోను ఆ పైనకి కిందకి కదులుతున్నట్టు ఉంటుంది అని చెప్పాడు. ఇంకేం చెప్పాడు, మన చేతిలో 27 bones ఉంటాయంట. ఓన్లీ ఫర్ హ్యాండ్, ఓన్లీ ఇదే. ఎందుకంటే ఇక్కడ 3 bones ఉంటాయంట. ఇక్కడ 3 బోన్లు, ఇక్కడ 3 బోన్లు, ఇక్కడ 3 బోన్లు, ఇక్కడ 3 బోన్లు, ఇక్కడ 5 బోన్లు ఉంటాయంట. ఇక్కడ మాత్రం 2 బోన్లు ఉంటాయంట. ఇంకా ఇక్కడ మనకి వెరైటీ బోన్స్ ఉంటాయంట. అవేమో 8 ఉంటాయంట. అదే లెగ్కి వచ్చేస్తే 7 ఉంటాయంట వెరైటీ బోన్లు. ఇక్కడ ఇలా మనకి ఇక్కడ 8 ఉన్నవి, కాళ్ళలో 7 ఉంటాయంట. థంబ్ ఏమో 2 ఉండి మిగతా 4 3 ఉంటాయి అని చెప్తున్నాడు. బాయ్ ఫ్రెండ్స్.